నా పేరు బీరమణి అండి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అలాగే విశాఖ జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే అనకాపల్లి జిల్లా కూడా బాధ్యత తీసుకొని పనిచేయటం జరుగుతుంది. ఈనాడు మేము ఈపీఎస్ 95 పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కోసం పోరాడుతూ ఉన్నాం. గత 2008 నుంచి ఈనాటి వరకు కూడా అలుపెరుక్కుంటా పోరాటం చేస్తూ ఉన్నాం. జనరల్ గా మేము పే చేసిన కార్పస్ అమౌంట్ ఏదైతే ఉందో 1995 నవంబర్ 16వ తేదీ నుంచి 2001 వరకు 5 సంవత్సరాలు 5,000 చొప్పున పెర్ యానం సబ్మిట్ చేశాం. అలాగే 2001 నుంచి 2014 ఆగస్టు 31వ తేదీ వరకు సుమారు 13 ఏళ్లు 6,500 చొప్పున పెర్ యానం సబ్మిట్ చేశాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ 2014 నుంచి 15,000 చొప్పున మేము ఆ ఈపీఎఫ్ఓ కమిటీకి సబ్మిట్ చేస్తూ ఉన్నాం. దానికి కేవలం నెలకి 60,000 కోట్ల రూపాయలు మాకు ఓన్లీ ఇంట్రెస్టే వస్తుంది, 8.1% చొప్పున. కానీ వాళ్ళు పెన్షన్ రూపేణా చెల్లించింది ఈ 77 లక్షల మందికి కూడా కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. ఇంకా 46,000 కోట్లు సుమారు స్టాక్ ఉంటుంది. అందుకనే మేము దాన్ని బేస్ చేసుకునే 9,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడుండే ఏదైతే ఆల్ ఇండియా ఇండెక్స్ ప్రైస్ ఇండెక్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని డిఏ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎవరి దయాదాక్షిణ్య కర్ణ కటాక్ష వీక్షణాల వల్ల వచ్చింది కాదు. ఇది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పోరాట ఫలితం. అప్పుడు ఎవరికి అంటే సాధారణ రైతు కుటుంబం పిల్లలకి ఎవరికీ తెలియదు. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ ఇచ్చిన స్లోగన్ జీవన్ టానిక్ లా పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రగుల్ చేశారు. ఆ స్ట్రగుల్ లో భాగంగానే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మన రాష్ట్ర ప్రజల పోరాట ఫలితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. శంకుస్థాపన చేసిన నుంచి కూడా దీన్ని బాలారిష్టాలు అధిగమించుకొని మేము ఈ రోజు వచ్చాం. యాక్చువల్లీ బయలుడేలా మైన్స్ నుంచి బ్లాక్ 5 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. కేవలం అప్పటి నుంచే కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం దీన్ని సెపరేట్ గా చేసి రాష్ట్రీయ ఇస్మత్ నిగమ్ లిమిటెడ్ గా సెపరేట్ గా చేశారు. సెయిల్ లో కలుపుకుంటాను. అలాగే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, సెయిల్ లోనైనా కలపండి, లేకుంటే ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఉన్న నగర్నార్ కంపెనీ ఏదైతే స్టీల్ ఉత్పత్తి చేస్తుందో దాంట్లోనైనా కలపండి. మేము నగర్నార్కి టెక్నాలజికల్ సర్వీస్ అందిస్తాం, వాళ్ళు మాకు మైన్స్ ఇస్తారు. ఆ రకంగా ఈ దేశంలో విపరీతమైన అంటే ప్రోడక్ట్ ఉక్కు ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. 2019లో బీజేపీ గవర్నమెంట్ ఒక ఉక్కు ఉత్పత్తి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 2030 కల్లా 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మనం ప్రైవేటు మనము కలిసి ప్రభుత్వ రంగాలు కలిసి కేవలం 100 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ఇతర దేశాల నుండి సాలీనా 10 మిలియన్ టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2030కి 300 మిలియన్ టన్నులు టార్గెట్ పెట్టుకుంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్లు సుమారు ఒక 10 స్టీల్ ప్లాంట్ కట్టాల్సి ఉంటది. ఆ రకంగా కట్టడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించరాదు, అలాగే మూసేయడానికి ప్రయత్నాలు చేయరాదు, అలాగే మ్యాన్ పవర్ తగ్గించరాదు, జీతాలు తగ్గించరాదు అని చెప్పేసి మేము ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గా స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. విజయమో వీరస్వర్గమో ఏది ఏమైనా కానీ ఎవరో కొనడానికి వచ్చిన ప్రైవేట్ వాళ్ళని మా ప్రాణ త్యాగమైనా చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం. కాపాడుకోలేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ లో దీని ఫలితాలను అనుభవించి మేము వృధా అయిపోద్ది మా శ్రమంతా కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానివ్వమని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ బీజేపీ గవర్నమెంట్ కావాలని చెప్పేసి కక్షపూర్తి చర్య తీసుకొని ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తుంది. ఏ రంగంలో ఇది లాస్ ఉందో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అనేక అంటే 100 పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ, కానీ 3 లక్షల కోట్ల రూపాయలు సంపాదన చేసి పెట్టాము. అలాగే ఏలూరు రిజర్వాయర్ చూసుకుంటే కొన్ని లక్షల రైతులకి పంటకిస్తున్నాం. అలాగే విశాఖ సిటీకి గాజువాక మున్సిపాలిటీకి ఫ్రీగా ఉచితంగా నీళ్లు అందించడం జరుగుతుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే మంచినీళ్లు తాగటానికి మంచినీళ్లు విశాఖపట్నంకి ఉండదు. అలాగే ఏలూరు రిజర్వాయర్ కి అంటే కాల్వకి 2 వైపులా ఉన్న 8 లక్షల ఎకరాలకి పంటకి
సాగునీరు ఇవ్వడానికి వీలవదు, ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కోవటం జరుగుతుంది. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర శ్మశానంగా మారిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాణత్యాగానికైనా సిద్ధమయ్యి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సంసిద్ధతగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.